రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మామూలుగా మనకి ఈ మధ్య కాలంలో బౌన్సర్ల కల్చర్ బాగా పెరిగింది. ఇంతకు ముందు ఒక 10 ఏళ్లకు ముందు బౌన్సర్లు అంటే తెలియదు మనకి. ఎవరో ఎప్పుడో అకేషనల్ గా కనబడేవాడు. ఇవాళ ఏంటంటే ప్రతి చిన్న ఆర్టిస్ట్ కూడా ఆ మధ్య ఎవరో చెప్తున్నారు, ఒక చిన్న ఆర్టిస్ట్ అతను మినిమం 2 బౌన్సర్ లేకుండా నేను బయటికి రాను అంటున్నాడు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి వాపోతున్నాడు, సార్ అతను బౌన్సర్లుగా సరిపోతుంది సార్, అతను ఎవడు గుర్తు కూడా పట్టడు, అయినా అతనేమో బౌన్సర్లు కావాలంటున్నాడు. సో అలాగే ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా కూడా మారిపోయింది. అంటే నాకు ఇంతమంది బౌన్సర్లు ఉండాలి, స్టేటస్ సింబల్ గా కూడా మారిపోయింది. మామూలుగా ఎమ్మెల్యేలు చాలా మంది గన్ మెన్ లేకుండా బయటకు వెళ్ళరు, ఎందుకంటే హడావిడి ఉండాలని. సో అలాగే ఈ మధ్య కల్చర్ పెరిగింది. సో ఈ నేపథ్యంలో సడన్ గా ఒక బాడీ గార్డ్ పేరు మొత్తం ఇండియా మీడియాలో మారిపోవడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. బాడీ గార్డ్ కల్చర్ అనేది సెలబ్రిటీలకి ఎప్పటి నుంచో ఉంటది. హాలీవుడ్ లో కూడా దాని మీద సినిమాలు కూడా తీశారు. బాడీ గార్డ్, ద బాడీ గార్డ్ అని సినిమా కూడా ఉంటది. ఇక్కడ కూడా అలాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఒక బాడీ గార్డ్, అది కూడా బ్లాక్ గై, అతను ఇండియన్ కాదు, యూరోపియన్ కాదు, ఒక బ్లాక్ గై. సో అతను సడన్ గా ఇంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయి ఒకటి. రెండో, అతని శాలరీ రోజుకి 2 నుంచి 4 లక్షలు అని చెప్తున్నారు. సో రోజుకి అంటే 2 లక్షలు వేసుకుంటే 60 లక్షల నెలకి, 4 అంటే డబ్బులు 120 లక్షలు. సో ఒక బాడీ గార్డ్కి 60 వేసుకుందాం, 60 లక్షల నెలకి జీతం ఇంత ఉంటుందా అతనికి? మళ్ళీ అతని లైఫ్ స్టైల్, అతను మీరు ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి, అతని వీడియోస్ అంతా ఉన్నాయి. లైఫ్ స్టైల్ అతను ఎట్లా ఉన్నా అంటే ఒక హాలీవుడ్ స్టార్ లాగా అలా ఉన్నాడు అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ కంటే అతని లైఫ్ స్టైలే గ్రాండ్ గా ఉంది. అంటే అతను సూట్లు వేసుకోవడం గానీ, అతని లైఫ్ స్టైల్ గానీ చాలా రిచ్ గా ఉంది. సో ఖచ్చితంగా అతనికి ₹1 నెలకి జీతం లేకపోతే ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు. సో అది అర్థమవుతుంది. కాబట్టి ఇది పుకారు కాకపోవచ్చు, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే నేషనల్ మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అందరూ కూడా ఇష్యూ రాశారు. నిజానికి ఇతను 4 ఏళ్లుగా రామ్ చరణ్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇతను పర్సనల్ గా రామ్ చరణ్ కి బాడీ గార్డ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీకి బాడీ గార్డ్ ఇతను. అంటే వాళ్ళ భార్య, వాళ్ళందరికి బాడీ గార్డ్ ఇతను. ఇప్పుడు ఈ మధ్య రామ్ చరణ్ టూర్లు వేస్తున్నాడు కాబట్టి రామ్ చరణ్ తో కూడా ఉన్నాడు. మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ బాడీ గార్డు 4 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇతను. యాక్చువల్ గా అప్పుడంతా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే ముంబై మీడియా పట్టించుకుంది, మన తెలుగు మీడియా కూడా తనని పట్టించుకోలేదు. ముంబై వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్కూప్ మీద బతుకుతూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ స్కూప్స్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. సో అందుకని అక్కడ వాళ్ళు పట్టుకొని దీన్ని హైలైట్ చేస్తే మన మీడియా కూడా దాన్ని పట్టుకుంది. సో అందువల్ల క్యూరియాసిటీ ఉంది కాబట్టి ఈ టాపిక్ నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. పైగా ఒక బ్లాక్ గై ఎక్కడి నుంచో, ఒక చాలా మామూలు కంట్రీ వాళ్ళది, గ్యాంబియా అంటారు. వెస్ట్ ఆఫ్రికాలో గ్యాంబియా అనేది పూర్ కంట్రీస్ లో ఒకటి. అందులో ఒక పూర్ ఫ్యామిలీ వీళ్ళది. అక్కడి నుంచి ఈ స్థాయికి అతను ఎలా వచ్చాడు, ఎలా స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ బయోగ్రఫీగా. సో అలాగా ఇతను చూసినప్పుడు ఇతనికి 27 ఏళ్ళ వయసు. ఇప్పుడు 90.6 కేజీలు ఉన్నాడు వెయిట్, 6.5 హైట్ ఫీట్ ఉన్నాడు. సో ఇదేంటంటే గ్యాంబియాలో ఇతను పుట్టాడు. అక్కడ ఏంటంటే మామూలుగానే ఆఫ్రికా దేశాల్లో అన్నిట్లో కూడా మార్షల్ ఆర్ట్స్ కల్చర్ ఉంటుంది. నేను కాంగోలో ఉన్నప్పుడు వాళ్ళు రోజుకి 12 గంటలు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. పనిచేసినాక రాత్రి 6 నుంచి మార్నింగ్ 6కి పనిచేస్తారు. 6 గంటలకి వచ్చి శాలరీలు ఇచ్చేటప్పుడు మా వాళ్ళు, రే కొద్దిగా పల్టీలు కొట్టన్నా ఉంటే వాడు పల్టీలు కొట్టి తిరిగి అన్ని అవన్నీ చేసి మళ్ళీ తీసుకుంటాడు. అంటే వాళ్ళకి 12 గంటలు పనిచేసినా కూడా ఎలా చేయగలుగుతున్నాడా అని మేము షాక్ అవుతాం. అలాగే వీధుల్లో కూడా వాడికి మూడ్ వచ్చినప్పుడు అక్కడికక్కడే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కరాటే ప్రాక్టీస్ చేస్తుంటారు, అలాగా ఉంటారు అన్నమాట. సో ఆ కల్చర్ ఉంటది అక్కడ. అలాగే ఇక్కడ కూడా గ్యాంబియాలో కూడా రెజ్లింగ్ కల్చర్ బలంగా ఉందన్నమాట. అలాగే ఈ అబ్బాయి కూడా చిన్నప్పటి నుంచి రెజ్లర్ గా చేరాడు, రెజ్లింగ్ కల్చర్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ యూరోప్కి వస్తుంటారు. యూరోప్ లో అయితే అవకాశాలు బాగుంటాయి అనమాట.
స్పోర్ట్స్ ఇవి ఓకే. కానీ వాళ్ళకి లీగల్ మెథడ్ లో వీసాలు అవి రావు, అందుకని ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కల్చర్ ఉంది అక్కడ. అలాగే ఇతను కూడా ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ లో రిస్క్ తీసి డేంజరస్ Okay. వేలో ఇటలీకి వచ్చాడు. ఇటలీకి వచ్చి ఫ్లోరెన్స్ అని ఇటలీలో టౌన్ ఉంది, అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడికి వచ్చినాక అతను ఏంటంటే మారాడు అనమాట. రెగ్యులర్ కాకుండా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు, అంటే డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ మిక్స్ చేస్తారు, ఎంఎంఏ అంటారు. దాంట్లోకి జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి చాలా క్విక్ గా అతను ఎవాల్వ్ అయ్యాడు. ఎవాల్వ్ అయ్యి మొత్తం ఇటలీలోనే టాప్ అథ్లెట్ గా మారాడు. అంటే బాక్సింగ్ కూడా వచ్చు. ఈ ఎంఎంఏలో మామూలుగా 3 రకాలు ఉంటాయి, లైట్ వెయిట్, మిడిల్ వెయిట్, హెవీ వెయిట్. ఇతను మిడిల్ వెయిట్ ఛాంపియన్ అయ్యాడు, నేషనల్ ఛాంపియన్ స్థాయికి వెళ్ళాడు. మొత్తం నేషనల్ లెవెల్లో 10 గేమ్స్ ఆడితే 4 గెలిచాడు, 6 ఓడిపోయాడు, 0 టై అన్నమాట. సో ఇది ఇతని బ్యాక్గ్రౌండ్, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత ఇతను అక్కడ ఉన్నా కూడా మనకు తెలిసేది కాదు అక్కడ వరకు. దాని తర్వాత ఏమైందంటే విఐపీలకి